వాట్సాప్ స్పోర్ట్స్ నేషన్, నేను మీ S1 కేసా. ఏషియన్ గేమ్స్ 2026 అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇవి సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4th వరకు జరుగుతాయి. దాంట్లో మన టాపిక్ వచ్చేసి ఫుట్బాల్ ఈరోజు వీడియోలో. అండ్ ఫుట్బాల్ అనగానే మనకి వరల్డ్ మోస్ట్ పాపులర్ టీమ్ స్పోర్ట్గా గుర్తొస్తుంది. ఈ ఫుట్బాల్ అనేది మనకి 200 years ఓల్డ్ గేమ్. ఇది ఇంగ్లాండ్ గేమ్. ఇంగ్లాండ్లో పుట్టింది. మన ఇండియాలో కబడ్డీ ఎలాగో ఇంగ్లాండ్లో ఫుట్బాల్ అలాగా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ యశ్వంత్ కేసా. వెల్కమ్ టు స్పోర్ట్స్ నేషన్ తెలుగు. మోడర్న్ ఫుట్బాల్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫామ్ అయింది 1863లో. ఫస్ట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది 1930లో. అండ్ 1951లో ఏషియన్ గేమ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. 1951లో ఫుట్బాల్ కూడా ఏషియన్ గేమ్లో ఉంది. అండ్ ఫస్ట్ ఏషియన్ ఫుట్బాల్ టోర్నమెంట్ మెన్స్ ఇండియాలో జరిగింది, న్యూఢిల్లీ. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఏషియన్ ఫుట్బాల్ టోర్నమెంట్ మెన్స్ ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నుంచి ఉమెన్స్ టీమ్ స్పోర్ట్స్ ఏషియన్ గేమ్స్లో ఉంది. అండ్ అఫీషియల్గా 2010లో ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ స్పోర్ట్స్ని యాడ్ చేశారు ఏషియన్ గేమ్స్ గుజరాత్ నుంచి. ఇప్పుడు 20th ఏషియన్ గేమ్స్ ఫుట్బాల్ 2026 ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ హోస్టింగ్ సిటీ వచ్చేసి జపాన్. ఫుట్బాల్ షెడ్యూల్ డేట్స్ వచ్చేసి ఫుట్బాల్ టీమ్ మెన్స్ 15 సెప్టెంబర్ స్టార్ట్ అవుతాయి. అండ్ 13 అక్టోబర్ ఫైనల్స్ ఉంటాయి 2026. అండ్ ఫుట్బాల్ టీమ్ ఉమెన్స్ 14 సెప్టెంబర్ స్టార్ట్ అవుతాయి, 2 అక్టోబర్ ఎండ్ అవుతాయి 2026. ఫుట్బాల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వచ్చేసి సౌత్ కొరియా మెన్స్ ఉన్నారు. అండ్ ఏషియన్ గేమ్స్ మనకి సీనియర్ కేటగిరీ అండర్ 23 అండ్ +3 ఓవర్ ప్లేయర్స్గా జరుగుతాయి. ఫుట్బాల్ మెన్స్ టీమ్ టోటల్గా వచ్చేసి 15 టీమ్స్, అంటే 15 కంట్రీస్. ఫుట్బాల్ ఉమెన్స్ టీమ్స్ వచ్చేసి మొత్తం 12 టీమ్స్, అంటే మనకి 12 కంట్రీస్. వీటిలో గ్రూప్ డివిజన్స్ ఉంటాయి, మనం కబడ్డీలో కూడా తీసుకున్నాం లాస్ట్ వీడియోలో. అండ్ మెన్స్ గ్రూప్స్ వచ్చేసి మొత్తం టోటల్గా 4. గ్రూప్ A, B, C, D. అండ్ మనకి గ్రూప్ Aలో వచ్చేసి జపాన్, థాయిలాండ్, కజకిస్తాన్, హాంకాంగ్, ఈ 4 టీమ్స్ గ్రూప్ Aలో ఉన్నాయి. అండ్ గ్రూప్ Bలో వచ్చేసి చైనా, UAE, ఇరాన్, నార్త్ కొరియా, ఈ 4 వచ్చేసి మనకి గ్రూప్ Bలో. అండ్ గ్రూప్ Cలో వచ్చేసి మనకి వియత్నాం, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, కువైట్. గ్రూప్ Dలో వచ్చేసి మనకి సౌత్ కొరియా, సౌదీ అరేబియా, కువైట్. ఈ 4 గ్రూప్స్ వచ్చేసి మనకి మెన్స్ టీమ్స్. ఎవ్రీ టీమ్ వచ్చేసి ఎవ్రీ గ్రూప్లో ఒక్కొక్క టీం వచ్చేసి మనకి మ్యాక్సిమం 3 మ్యాచెస్ ఆడాలి. 3 మ్యాచెస్ ఆడితే వాళ్ళకి క్వాలిఫైయింగ్ రౌండ్స్ అనేది అయిపోతాయి. అయిపోయిన తర్వాత క్వాలిఫైయింగ్ రౌండ్స్ అయిపోతే క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. అండ్ ఇప్పుడు ఉమెన్స్ గ్రూప్స్ వచ్చేసి మొత్తం టోటల్గా 3. గ్రూప్ A, B అండ్ C. గ్రూప్ A వచ్చేసి మనకి చైనా. గ్రూప్ Aలో వచ్చేసి మనకి చైనా, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్. అండ్ గ్రూప్ Bలో వచ్చేసి మనకి జపాన్, చైనీస్ టైపల్, వియత్నాం, థాయిలాండ్. గ్రూప్ Cలో వచ్చేసి మనకి సౌత్ కొరియా, నార్త్ కొరియా, బంగ్లాదేశ్, మయన్మార్. మనకి ఉమెన్స్లో వచ్చేసి మనకి టోటల్గా 3 గ్రూప్స్. ఒక గ్రూప్కి వచ్చేసి మనకి టోటల్గా 4 టీమ్స్ ఉన్నాయి. ఈచ్ టీమ్కి వచ్చేసి మనకి 3 మ్యాచెస్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ రౌండ్స్ అయిపోతే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. మనకి మెన్స్ గ్రూప్ షెడ్యూల్స్ వచ్చేసి ప్రిలిమినరీ రౌండ్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 15 to 23 జరుగుతాయి. అండ్ క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి సెప్టెంబర్ 24, 25. అండ్ సెమీఫైనల్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 28, 29. అండ్ లాస్ట్ మెడల్ మ్యాచెస్ వచ్చేసి మనకి అక్టోబర్ 3 ఉంటాయి. ఇవేంటి టోటల్గా మెన్స్ షెడ్యూల్స్ ఇది. అండ్ ఇప్పుడు ఉమెన్స్ షెడ్యూల్స్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ రౌండ్స్ వచ్చేసి సెప్టెంబర్ 14 స్టార్ట్ అవుతాయి. అండ్ మెడల్ మ్యాచెస్ వచ్చేసి మనకి అక్టోబర్ 2 ఉంటాయి. అండ్ ఏషియన్ ఫుట్బాల్ గేమ్స్ అనేవి మనకి 5 స్టేడియమ్స్ 4 సిటీస్లో జరుగుతాయి. మెన్స్ ఫైనల్స్ వచ్చేసి టొయోటా స్టేడియం, టొయోటా సిటీలో. ఉమెన్స్ ఫైనల్స్ వచ్చేసి మనకి సుజుకా స్టేడియంలో, ఫుకోరి సిటీలో. అండ్ దీనికన్నా ముందు
ఒరిజినల్ మ్యాచెస్ వచ్చే దానికన్నా ముందు మనకి శాంపుల్ మ్యాచెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం క్రికెట్లో చూసుకుంటే డెమో మ్యాచెస్ కానీ డెమో మ్యాచెస్ లాగా. అండ్ శాంపుల్ మ్యాచెస్ వచ్చేసి మనకి జపాన్ వర్సెస్ హాంకాంగ్ September 16th టొయోటా స్టేడియంలో జరుగుతాయి. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకి సౌత్ కొరియా వర్సెస్ కువైట్ September 15th జరుగుతాయి. అండ్ ఫిలిప్పీన్స్ ఉమెన్స్ వర్సెస్ ఉజ్బెకిస్తాన్ September 14th గిఫీ స్టేడియంలో. మెయిన్ టాపిక్ ఏంటంటే అది మనకి చాలా బ్యాడ్ టాపిక్ ఏంటంటే ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అసలు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనే దాని గురించి చూస్తే వాళ్ళు అసలు గవర్నమెంట్ ఆఫ్ స్ట్రిక్ట్ సెలక్షన్ క్రైటీరియాని కలవలేదని చెప్తుంది. అసలు ఏషియన్ ఓన్లీ టాప్ 8 ర్యాంక్ టీమ్ స్పోర్ట్స్ని తీసుకుందని చెప్తుంది. ఇది మనకు జరిగేది 28th ఏషియన్ గేమ్స్ అండ్ లాస్ట్ ఏషియన్ గేమ్స్ 19th ఏషియన్ గేమ్స్లో మనకి ఫుట్బాల్ టోర్నమెంట్లో సౌత్ కొరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, జపాన్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఉజ్బెకిస్తాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మనకి మెన్స్. అండ్ 19th ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉమెన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్లో జపాన్ ఉంది, డిపిఆర్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మనకి సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మనకి 19th ఏషియన్ గేమ్స్ ఫుట్బాల్ హోస్టింగ్ వచ్చేసి మనకి చైనాలో జరిగింది. ఇవి మనకున్న 28th ఏషియన్ గేమ్స్ ఫుట్బాల్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మీలో ఎవరైనా ఫుట్బాల్ లవర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఎంతమంది ఏషియన్ గేమ్స్ ఎంతమంది సౌత్ జోన్ వెస్ట్ జోన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ వీడియో ఎలా ఉంది. కొంచెం వీడియో అటు ఇటు అంటే కొంచెం కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అంటే వాయిస్లలో చెప్పడంలో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ అది మ్యాటర్ అయితే క్లియర్ ఉన్నది. మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ సీ యూ అగైన్.